శనార్థులలో తయారుకున్నారా? చలో ఇవాళ జబర్దస్త్ ముచ్చట్లు ఏమున్నాయో పూరా కలుసుకున్న దంపాలి ఒక పాలట పోయి. అయ్యో 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 మరీ గింత పాపం ఉంటాదుల్లా ఇలా పాపం కళ్ళ నా కాకులు పడవా పాపం పసి పొల్లగాళ్ళకు బుడ్డ పొల్లగాళ్ళకు పెట్టేటి కోడిగుడ్ల మీద కన్నేసుడికి షిడగాతోళ్ళు గీ ఇలా షిడగాతి శాతల నా శాట అగ చూడులే పాపం బుడ్డ పొల్లగాళ్ళకని అంగన్వాడికి సర్కారు వాళ్ళు పంపించిన కోడిగుడ్లను తీసుకుపోయి బజార్లో పెట్టి బేరం పెట్టిండు. ఇక ఏమనాలే గిన్ని ఏ చెప్తుని కొట్టాలి. ఇక ముచ్చటేందో మనం కూడా చూద్దాం పారి ఎక్కడైంది ఏందనేది. రండి బాబు రండి, అగ్గువ ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించినా దొరకదు. 7 రూపాయల కోడిగుడ్డు 5 రూపాయలకు 5 రూపాయలకే ఇస్తున్నాం. రండి బాబు రండి. ఇగో ఇట్ట ఎక్కువ తక్కువ ధరకు అమ్మేటి కోడిగుడ్లను అగ్గోకు అమ్ముతున్నామని 5 రూపాయల బోర్డు పెట్టుకొని బల్ల మీద కోడిగుడ్ల ట్రేలు పెట్టుకొని బేరం పెట్టిండుకి అన్న. మరికి అన్నకు గుడ్లు పెట్టే కోళ్ళు ఏమన్నా ఇంటి నిండి ఉన్నాయా ఏంది అనుకుంటూ కావచ్చు చాలా మంది కనుక ముచ్చట చూసినాక. కోళ్ళు లేవు, కొంకనక్కలు లేవు. అంగన్వాడి బయట బుడ పొల్లగాళ్ళకు పెట్టేటి కోడిగుడ్లను తీసుకొచ్చి ఇగో ఇట్లా బజార్లో పెట్టి బేరం పెట్టిండుకి బాద్మాషిగాడు. వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్ మండలంలో అయినా ఇచ్చంత్రాల ముచ్చటకి ఇది. ఇగో గీడ కోడిగుడ్ల బేరం చేసేటాయన పేరు పెంటయ్య ఆట. మరి యాంచి పట్టుకొచ్చిండో ఏమో కానీ చౌడాపూర్లో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో పెట్టి ఇట్లా కోడిగుడ్లను అమ్ముతుంటే అగ్గోకొస్తున్న కోడిగుడ్లను 5-6 డజన్ల మందం కొనుక్కొని పోదాం అనుకొని ఎగేసుకొని ఉరికొచ్చిన పబ్లిక్ కోడిగుడ్ల మీద ఉన్న ముద్దెర్లు చూసి ముక్కునేలేసుకున్నారట. ఏంచి తెస్తున్నావు, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు, ఎంతమందిని ముంచుతావు, బల్లె పొల్లగాళ్ళ పొట్టను కొట్టి గిట్టనేనా నువ్వు చేసేదని గట్టిగా అరుచుకున్నాక అసలు ముచ్చట బయట పెట్టిండట. సంగారెడ్డి పక్క పాయింట్ ఉన్న తూఫ్రాన్లు ఉండేటి వెంకటేష్ అనేటి ఆయన కాడ తక్కువ కొనుక్కొచ్చి ఇక ఇంకొక రూపాయి లాభం చూసుకొని అమ్ముతున్నా అని చెప్పుకొచ్చిండట ఈ పెద్ద మనిషి. నీ పాడైపోను పసి పొలగాలు తినేటి కోడిగుడ్లను కూడా ఈడ్చిపెడతలేరు గీ షిడగతోళ్ళు అనుకుంటా దుబ్బెత్తి పోస్తున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక ఇప్పుడు ముచ్చటైతే బయటికి వచ్చింది. దీని మీద మరి అక్కడ అధికారులు ఏం చేస్తారు ఏంది అనేది చూడాలి. ఇక చూసిరు కదా ఈ జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళీ రేపు అదిరిపోయే జబర్దస్త్ ముచ్చట పట్టుకొని మళ్ళీ వస్తా ఇగుంటా.